అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఆ బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ కి మొత్తానికైతే చివరి దశకు వచ్చేసిందని చెప్పుకోవాలి. మరి 14 వీక్స్ 14 వారాలు గడిచినాయి. మళ్ళీ ఇంకొక వారం మాత్రమే ఉంది. మరి ఈ 14 వారాల్లో కూడా ఎట్లా నడిచింది అసలు షో అనేది అందరిమీ కూడా చూసుకున్నాము. ఒక పక్క దివ్యల మాధురి వచ్చి చాలా హంగామా హడావిడి చేశారు. అలాగే అలేఖ్య చిట్టి పికెల్స్ వచ్చి ఆమె చాలా హంగామా హడావిడి చేశారు. ఇక హౌస్ లో ఉన్న వాళ్ళు సంజన, రీతు, ఇమ్మాన్యుయల్, ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడాను ఎవరి హడావిడి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మొత్తానికి గేమ్ నైతే మాత్రం ప్రతి ఒక్కరు గెలవాలనే పట్టుబట్టి వాళ్ళు ఆడినప్పటికీ కూడా ఓటింగ్ ప్రకారము వీక్కి కూడా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మళ్ళీ ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్ళా సెకండ్ దీనిలో మళ్ళా ఎంటర్ అవడం జరిగింది. మొత్తానికి గేమ్ నైతే మాత్రం ఒక కన్క్లూజన్ కి అందరూ కూడా తీసుకొచ్చారు. బట్ లాస్ట్ కి చాలా చక్కగా అందరినీ కూడా నవ్వించి కవ్వించిన సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం బాధ అనిపించింది అని చెప్పేసి అయితే నెటిజన్స్ నిన్నంతా కూడా ఒక మెసేజెస్ వర్షం అయితే కురిసింది. అలాగే భరణి గారికి సంబంధించి కన్నా సుమన్ శెట్టికి సంబంధించి కొంచెం ఎక్కువ అక్కడ అందరిలో కూడా బాధ కనిపించింది. అఫ్ కోర్స్ భరణి గారి ఫ్యాన్స్ భరణి గారికి కూడా ఉన్నారు కాబట్టి సో మొత్తానికి ఈ వీక్ మాత్రము ఇద్దరు ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఒకటి సుమన్ శెట్టి మంచి పారితోషికం తీసుకున్నారు. మరి ఇప్పటి వరకు పారితోషికం తీసుకున్న వాళ్ళని సుమన్ శెట్టి హైప్ అని చెప్తూ ఉన్నారు. మరి భరణి కూడాను ఆయన కూడా ఎలిమినేట్ అయ్యారు. మరి ఆయనకు కూడా మంచిగానే వచ్చి ఉండొచ్చు. మరి ఈ క్రమంలో మొత్తానికి అయితే ఫైనల్ కి చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 9 లో అయితే మాత్రము ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్సే ఉన్నారు. ఇంకొక వారమే ఉంది, టాప్ 5 అయితే ఉన్నారు. మరి వీరిలోని ఎవరున్నారు ఏంటి అనేది చూసుకుంటే తనుజ, డిమాన్, అలాగే పవన్, కళ్యాణ్ పడాలా అండ్ ఇమ్మాన్యుయల్. సో ఈ సంజన గల్రాని టాప్ 5 లోనైతే నిలిచారు. మరి ఈ వారం జరిగిన డబుల్ ఎలిమినేషన్ లో అయితే మాత్రము సుమన్ శెట్టి, అలాగే మరి ఈ వారం జరిగిన డబుల్ ఎలిమినేషన్ లో అయితే మాత్రము సుమన్ శెట్టి అలాగే భరణి కూడా ఎలిమినేట్ అయిపోయారు. మరి దీనికి సంబంధించి భరణి కూడా హౌస్ నుంచి అయితే బయటకు వచ్చేయడం జరిగింది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి బిగ్ బాస్ ఒక డెసిషన్ అయితే చెప్పారు. మరి ఇన్ని వారాలు కూడాను మీరు ఒక్కొక్కరిని కూడా సేవ్ చేసుకుంటూ వచ్చేందుకు కూడా కొంతమంది ఓటింగ్స్ వేశారు. వెళ్ళిపోవాల్సిన వాళ్ళు కూడా ఎడ్జ్ లో ఉండేటప్పుడు మంచి ఓట్లు పడే మళ్ళీ వాళ్ళు ఉన్నారు ఎలిమినేట్ అవ్వకుండాను. సో అట్లాగే ఏదైతే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారో బట్ ఇప్పుడు మాత్రము ఫైనల్ గా వచ్చేసాం మనము. ఇంకొక వీక్ మాత్రమే ఉంది, 5గురే మిగిలారు. మరి 5గురికి కూడాను ఇప్పుడు వాళ్ళని సేవ్ చేసేది కాకుండాను ఎవరిని ఫైనల్ చేయాలి అనేది మీ కంప్లీట్ డెసిషన్ అనేది ఉండాలి. దిస్ ఈజ్ ఫైనల్ వీక్ అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఉత్కంఠగా ఉన్నారు అందరూ కూడాను బిగ్ బాస్ లో ఎవరు విన్ అవుతారు అని. మరి ఫస్ట్ నుంచి కూడాను తనూజ మీద తనూజనే విన్ అవుద్ది అని చెప్పేసి అయితే తన మీదే ఎక్కువగా అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. ఖచ్చితంగా తనుజకి విన్నింగ్ రావాలి, మార్క్స్ తనే ఫస్ట్ నుంచి కూడా ఎలిమినేట్ అవ్వకుండా కూడా తను విన్ అవుతూ వస్తా ఉంది, తానేంటో ప్రూవ్ చేసుకుంటా ఉంది. సో మరి ఇప్పుడు విన్నర్ గా తనుజ నిలవబోతుందా లేకపోతే ఈ 5 మెంబర్స్ లోని ఎవరు నిలవబోతారు అనేది అయితే మాత్రము తీవ్ర స్థాయిలో ఉత్కంఠగా ఉంది అందరికీ కూడాను. ఎవరికి వేయాలి, ఎవరికి వేయొద్దు, ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడే ఛాన్స్ ఉంది. మరి ఈ వారం రోజుల్లోన వాళ్ళు ప్లే చేసే గేమ్ లోని ఎక్కడ వాళ్ళు అంటే ఏదైనా దూరంగా ఉన్నప్పుడు కన్నా దగ్గరకు వచ్చేసరికి దాని జోష్ అనేది అలాగే ఆ ఆటల్లోని కొంచెం చేంజెస్ వచ్చేస్తాయి. అంటే డ్రాస్టిక్ గా వాళ్ళకి ఇంకా 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 బాగా ఆడాలి, ఇంకా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను అవుట్ అవ్వకూడదు, నేనే విన్ కావాలి అని ఆత్రంలో ఆడుతూ కూడా కొన్ని మిస్టేక్స్ చేసేసే అవకాశం ఉంటుంది దగ్గర పడే కొద్దీను. సో ఆ టెన్షన్ లోనే ఎలాంటి మిస్టేక్స్ చేయకుండాను గేమ్ ని కరెక్ట్ గా ఆడగలగాలి. సో అట్లాగా వాళ్ళు ఈ 1 వీక్ లో కనుక ప్రూవ్ చేసుకోగలిగితే ఎవరైతే విన్ అవుతారని అనుకుంటున్నామో ఎక్స్పెక్టేషన్స్ అందరికీ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళే విన్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు కాబట్టి సో ఎక్కువగా తనుజదే కనిపిస్తుంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది అయితే మాత్రం ఇక్కడ ఎవరికి ఎక్కువ ఓటింగ్ వేస్తారు, ఎవరిని విన్ చేసే ప్రయత్నం చేస్తారు అనేది. బట్ ఈ 1 వీక్ మాత్రము అత్యంత ఇంట్రెస్టింగ్ గా ఉండే ఎపిసోడ్ అయితే రన్ అవబోతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా టీవీలకి ఆ షో గురించి అతుక్కునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పిన్ టు పిన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇంక ఫైనల్ వీక్ కాబట్టి ఎవరిని గెలిపించాలనేది పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు. దీనిలో ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ పోటాపోటీగా కొట్లాటలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఫైనల్ గా ఎవరు గెలుస్తారు ఏంటనేది మనకి మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి క్లియర్ అయిపోతుంది. సో 9th ఎపిసోడ్ 9th సెషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది బిగ్ బాస్ కి సంబంధించి 9th ఎపిసోడ్ కి సంబంధించి అప్డేట్. సో ఇంకా ఏదైనా ఫర్దర్ అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం.